నక్షత్రం అంటే దోష నక్షత్రం పుట్టిన వారికి ముఖ్యంగా సమయంలో పాదాలు బట్టి తండ్రి తల్లికి అన్నదమ్ములు లేదా ఇతర బంధువులు ఇబ్బందులుగా కలగవచ్చని నమ్మకం. దీని గండమాలా దోషం అంటారు. ఇది అశ్విని ఆశ్లేష మగ జ్యేష్ఠ మూల రేవతి నక్షత్రంలోని వర్తిస్తుంది. ఈ దోషానికి తగ్గడానికి మూల శాంతి పూజ వంటి పరిహారాలు సూచిస్తాయి. వీటి ద్వారా కొన్ని సమస్యలు తొలగవచ్చు. ఈ మూలా నక్షత్ర దోషం యొక్క అంశము గండమాల దోషము. ఈ మూలా నక్షత్రం గండమాల నక్షత్రం ఒకటికి ఇది జనన సమయంలో దోషం కలుగుతుంది. బంధువులపైన ప్రభావము. ఈ నక్షత్ర ప్రభావం తండ్రి తల్లికి అన్నదమ్ములకు మామగారికి మొదలైన వారిపై ఉంటుంది. ఈ మూలా నక్షత్ర అధిపతైన దేవతలకు ఈ ఆది దేవతలకు నిరుందతి చీకటి అన్యాయము తప్పులు కాబట్టి కొన్నిసార్లు పదనుకూలంగా దారితీయవచ్చు. మూలా నక్షత్రం ఏ పాదంలో పుట్టిన వారికి దోషం యొక్క తీవ్రమైన ఆధారంగా ఉంటుంది. మొదటి పాదంలో తండ్రికి, రెండో పాదంలో తల్లికి, 4 పాదంలో భాగస్వాముల దోషము పదనుకూలంగా ఈ యొక్క పుట్టిన వారికి తెలివైన శక్తివంతులు అనువైనప్పటికీ అనుసరైన మార్గాల్లోని శక్తి సంసారము ప్రసారం చేయలేకపోతే విధ్వంసం దారితీయవచ్చు. ఈ మూలా నక్షత్రము శాంతి పూజ దోషానికి శాంతింపజేయడానికి ఇది చేసే ముఖ్యమైన పూజ. ఈ యొక్క నక్షత్రములోని జ్యోతిష్య నిపుణుల సూచన ప్రకారంగా ఈ యొక్క మూలా నక్షత్రం జననే సమయంలో వచ్చే ఈ ప్రభావం యొక్క పూజ యొక్క పరిహారం చేసుకోవడం. బోండా, ఐ హేట్ బోండా, యమ్మీ యమ్మీ బోండా. అయ్యో కర్రగా పాడైంది. సాంబార్ చట్నీ సేమ్ ఏం చూపిస్తానో తెలుసా?